ఫ్యూ అవర్స్ బ్యాకే వీడియో చేశాం మదనపల్లి గర్ల్ ఇన్సిడెంట్ పైన. ఒక 7 ఇయర్స్ చిన్నారి పైన సెక్షువల్ అబ్యూస్ చేసి వాటర్ టబ్లో ముంచి చంపేసి ఒకడు పరారైపోయాడు. సో వాడిని ఎలాగైనా చంపాలి, అది ఆ చాయిస్ మీరే తీసుకొని, నేను వీడియో ఎండింగ్లో అదే చెప్పాను. వాడు ఎలాగో పెద్ద పొలిటీషియన్ కొడుకు మనవడో కాదు, సెలబ్రిటీ కొడుకు మనవడో, బ్యాకప్ మన కొడుకు మనవడో, ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ కాదు. సో వాడిని చంపేయండి. చంపేసేది 2 ఆప్షన్లు. ఒకటి, మీరు అని పట్టుకొని సీన్ రీక్రియేషన్లో భాగంగా ఆ దిశ కేసులో ఎలా అయితే వేసేసారో అని వేసేయండి. ఆర్ ఆన్ని ఆ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఆ ఊర్లో పెట్టి మీరు ఏమీ తెలియనట్టు అమాయకంగా టీయో కాఫీ తాగడానికి వెళ్ళండి, మిగిలిన పని వాళ్ళు చూసుకుంటారు అని చెప్పాను. కానీ చనిపోవడం అయితే చనిపోయాడు. వాడి పేరు కులవర్ధన్, అమ్మాయి పేరు నేను డిస్క్లోజ్ చేయను ఎందుకంటే మైనర్ కాబట్టి. అది సూసైడా లేకపోతే ప్లాన్ ఎన్కౌంటరా అనే విషయం గురించి మాట్లాడదాం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనిషి అయితే ఆడైతే సావాలి, చచ్చాడు, వెరీ గుడ్. కానీ అది సూసైడా ఎన్కౌంటరా మనకి రావడం మాత్రం సూసైడ్ అని వస్తుంది. బట్ కొంచెం ఇది ఉన్నోళ్ళకి అర్థమవుతుంది అది సూసైడా ఎన్కౌంటరా అనేది. నెక్స్ట్ ఏంటి, దీని తర్వాత ఏంటి, ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, అలాగే తర్వాత ఇప్పుడు ఇది జరిగింది కదా, దీని తర్వాత ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఎక్కడ మిస్ అవుతుంది. ఇప్పుడు ఈ సేమ్ ఎన్కౌంటర్ 6-7 ఇయర్స్ బ్యాక్ జరిగింది కదా, మరి మారలేదా వ్యవస్థ? ఎందుకు మారలేదు? ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎక్కువసేపు నేను సాగదేను, బట్ ఏం జరిగిందో చెప్తా, ఏం జరిగితే బాగుంటుంది, ఏమి జరుగుండాలి అవి కూడా మాట్లాడతాం. సో ఆ కులవర్ధన్, ఆడి పేరు కులవర్ధన్, వాడు ఆ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఏరియా నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఓ చెరువులో ఆడి బాడీ దొరికింది. పోలీసులు చెప్పడం ఏంద్రా అంటే ఆడు సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు, ఆ చెరువులో దూకి చచ్చిపోయాడు. సో దిస్ ఈజ్ ద వాట్ పోలీస్ డిపార్ట్మెంట్ గేవ్, అంటే ఫైనల్గా చెప్పేది ఇది. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు పాప వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు ఏం హ్యాపీగా లేరు. ది లీస్ట్ థింగ్ ఇంకా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆడు చచ్చిపోవడం. కానీ ఆ పాప ప్రాణం మళ్ళీ వస్తుందా? రాదు. ఇప్పుడు ఏమి రాను, నీ బాధ ఏంటి, అని చంపకూడదని చంపాలి, అది అసలు కాదు, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇది సూసైడ్ అంటున్నారు, కానీ అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, ఇన్సైడ్ జర్నలిస్ట్కి తెలిసింది ఏంటంటే, మీరు చూడండి సింబాలిక్గా అది రీక్రియేట్ చేశారు. ఏంటంటే ఆ పాపని వాటర్ టబ్బులోని ముంచి చంపేశాడు కదా ఆ దరిద్రుడు, ఆ సింబాలిక్గా వాటర్తోనే రిలేట్ చేసి ఆ లేక్లో ఖతం చేశారు. వాడు సూసైడ్ చేసుకున్నారు అనుకుంటున్నారు, కానీ వాడికి దానికన్నా ముందు చాలా జరిగి అని అందులో పడేసి ఉంటారు. 99.999% ఇదే. ఇక్కడ ఇలాంటి వీటిల్లో పోలీసులు అలానే చేస్తారు, వాళ్ళు ఇండైరెక్ట్ వే, అది అంతే. డన్ అండ్ డస్టెడ్. కానీ ఇక్కడ ఆడి ప్రాణం ఎలా అయినా తీయాలి. ఇట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ ఎలా రా తెలుసా, కానీ మన ఇండియాలో ఇది అవ్వబ్బా, ఇది అవ్వడమే గ్రేటు. దీనికే మనం అసలు ఎప్రిషియేట్ చేయాలి. పోలీస్ సిస్టమ్ కానీ, గవర్నమెంట్ని కానీ, అందరిని, మీడియాని కానీ ఎప్రిషియేట్ చేయాలి. అదే పర్సన్ని అది అలా అయ్యుండొచ్చు, ఆ పోలీసులు అలా చేశారు అని అనుకునేదానికన్నా వాడినే డైరెక్ట్ ఏమేనంటే మన వ్యవస్థ ఒప్పుకోదు. ఏంది ఒప్పుకోదు వ్యవస్థ చాలా అద్భుతమైన పరిస్థితుల్లో ఉంది. అదే మన వ్యవస్థ గురించి తర్వాత మాట్లాడదాం. అదే కులవర్ధన్ అనే పర్సన్ని తీసుకొని వచ్చి పోనీ జనాలకు అప్పచెప్పద్దబ్బా, పబ్లిక్కే పవర్ ఇవ్వకూడదు, అది మిస్లీడ్ అవుతుంది అనుకుంటే, జనాల ముందే అన్న అక్కడ ఎన్కౌంటర్ చేసి చంపేస్తే మునుకు పుట్టుద్ది. ఇలా నీకు ప్రాణం విలువ లేదంటే, ప్రాణం విలువ నాకు తెలుసు, కానీ ఇలాంటి ప్రాణంకు విలువ ఉండకూడదు కూడా. అలాంటి జరిగితే వెన్నులో వణుకు పుట్టుద్ది. కానీ అది చెయ్యరు. మనం వేరే వేలో చేస్తాం. ఇలా సీన్ రీక్రియేషన్లో భాగంగా లేకపోతే సూసైడ్ చేసుకున్నారు, అందరికీ తెలుసు అబ్బా, చిన్నపిల్లలకు కూడా తెలుసు ఎవరు చేశారనేది. సో మనం ఇప్పుడు ఎలాగా మన మైండ్ సెట్ ఎలా మారిపోయింది అంటే, ఫోన్లే బ్రో, ఆడు ఎలాగో ఎదవా సైకో గడి సావాలి కదా, పోలీసులు చంపారు కదా, ఎప్రిషియేట్ చేస్తాను బ్రో, నేను ఎప్రిషియేట్ చేస్తాను, మంచి విషయమే. కానీ దీనివల్ల టెంపరీ ఏదో సాటిస్ఫాక్షనే తప్ప మనకి ఇదేమి పర్మనెంట్ ఫిక్స్ కాదు, పర్మనెంట్ మన సొల్యూషన్ కాదు. దీని రూట్ కాజ్ ఏందో తెలుసా, మనం స్కూల్స్లోని ఏవేవో నేర్పిస్తారు అబ్బా మనకి. ఇంగ్లీష్ నేర్పిస్తారు, సంస్కృతం నేర్పిస్తారు, కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఫ్రెంచ్, జర్మనీ నేర్పిస్తారు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇవన్నీ మ్యాథ్స్, ఇన్ని నేర్పిస్తారు కదా బేస్ లెవెల్ నుంచి. అంటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి
చిన్న చిన్నగా మన న్యాయ వ్యవస్థ గురించి ఎందుకు సార్ చెప్పరు? నేను చెప్తే తప్పేంది? ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మన న్యాయ వ్యవస్థ గురించి ఎవరికీ తెలీదు. అది చదవాలంటే ఎవడో లాయర్ చెప్తే తప్ప, ఆర్ ఎవరో జర్నలిస్ట్ చెప్తే తప్ప మనకు తెలియట్లేదు. ఆర్ మనం లా చదవాలి. ఎందుకు లా వరకు ఆగాలి? మన ఇండియన్ లాస్ గురించి ఎందుకు మనకి బుక్స్లో రాయట్లేదు? ఒక బుక్ కింద రావట్లేదు. చిన్నప్పటి నుంచి మనం మన పిల్లలకి ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఇవి, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్స్ ఇవి, ఈ ఆర్టికల్ మీనింగ్ ఇది, ఈ ఆర్టికల్ మీనింగ్ ఇది, మన లాస్ ఇది ఐపీసీ సెక్షన్లు, ఇవన్నీ చెప్తే ఏది మంచి ఏది చెడు, ఒకవేళ క్రైమ్ జరిగితే ఎటువంటి పనిష్మెంట్ వస్తుంది, క్రైమ్ అంటే దీనివల్ల ఏంటి పరిణామాలు, ఇవన్నీ తెలుస్తాయి కదా. ఇలా కదా ఎడ్యుకేట్ చేయాలి మన పిల్లల్ని. నేను ఒక చెప్తా చూడండి, ప్రతి ఇంట్లో అట్లీస్ట్ ఒక్క పర్సన్కైనా ఇండియన్ లాస్ గురించి తెలియాలి. అది కానీ తెలియదు. ఐరనీ ఏంటంటే ఎవరికి తెలియదు. అందుకే మనం భయపడతాం. మనకు ఆ ఫీర్ ఎలా ఉంటుందంటే, సడన్గా పోలీసులను చూస్తే మనకు తెలియని భయం వచ్చేస్తుంది. ఎందుకు భయపడుతున్నాం మనం? ఒకవేళ మనకు కానీ దీని మీద అవగాహన ఉంటే మనకు అలాంటి భయం రాదు. కానీ మనం ఏదో తప్పు చేసినట్టు భయపడతాం పోలీసుని చూస్తే. అసలు మనం పోలీసుని చూసి మనం భయపడవసరం లేదు. అసలు నువ్వు తప్పు చేస్తేనే భయపడాలి ఎవరిని చూసినా. దే ఆర్ పబ్లిక్ సర్వెంట్స్, కానీ మనం భయపడుతున్నాం. అదే మనకి లాస్ గురించి తెలిసి అనుకో, పోలీసులు తప్పు చేసినా మనం ప్రశ్నించవచ్చు. పోలీసులు మనకి తెలియదు కాబట్టి కొన్ని చేస్తారు. మనం భయపడుతూ సరెండర్ అవుతాం. జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా, పోలీసుది ఏదైనా ఏ విషయంలో అయినా సరే. సో నీకు ప్రశ్నించడం తెలుస్తుంది, అర్థం చేసుకోవడం తెలుస్తుంది. ఓహో దీనికి ఈ శిక్ష, దీనికి ఎలా రియాక్ట్ అవ్వాలి, దీనికి ఇది అని అర్థం అవుతుంది. కానీ అది అవుతుందిరా అంటే ప్రాబ్లము నేను అర్థం చేసుకుంది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెయిన్ ఇలాగ ఫ్రీక్వెంట్ రేప్స్ అవ్వడానికి రీజన్లో ఒక మెయిన్ రీజన్, ఒక బుడ్డి రీజన్ అనుకోండి. మన చదువులో, మన ఎడ్యుకేషన్ సిస్టంలో అది పెట్టలేదబ్బా. మన కాన్స్టిట్యూషన్ కానీ న్యాయ వ్యవస్థ గురించి కానీ నేర్పించాలి. నేర్పిస్తేనే తెలుస్తుంది, అవగాహన వస్తుంది. ఎడ్యుకేట్ చేయండి. అక్కడి నుంచే బేస్ లెవెల్ నుంచే మనం తెలుసుకున్నాం అనుకోండి, ఎందుకో నాకు చేంజ్ వస్తుంది అని అనిపిస్తుంది. మీరు నాకు అనిపించిన ఐడియా నేను చెప్తున్నాను. నాకు ఇది ఎందుకు మిస్ అయ్యింది, ఎప్పటి నుంచో ఉంది ఫీలింగ్, ఇది మిస్ అయ్యింది. మన స్కూల్స్లో ఎందుకు చెప్పరు ఇవన్నీ? ఏవేవో చెప్తారే. ఎక్కడో ఉన్న ఫ్రాన్స్ లాంగ్వేజ్, ఫ్రెంచ్ గురించి మాట్లాడతారు. ఏడో సౌత్ అమెరికాలో భాషలో, యూరోపియన్ భాష, స్పానిష్ల గురించి మాట్లాడతారు, జర్మన్ గురించి మాట్లాడతారు, ఏవేవో మాట్లాడతారు, నాసాల గురించి, వీటి గురించి. ఇవి కదా చెప్పాలి. మన ఇండియన్ లాస్ గురించి కదా చెప్పాలి. అవి మిస్ అవుతున్నాయి. అది దృష్టి పెడితే బాగుంటుంది అనుకుంటున్నా. ఓవరాల్గా ఆ కులవర్ధనకి అవ్వాల్సింది జరిగింది. ఇంకా ఇట్ కుడ్ హ్యావ్ బిన్ బెటర్. బట్ అట్లీస్ట్ ఒక 2 రోజుల్లో ఆ నెతికి చంపేశారు, డన్. కానీ నెక్స్ట్ ఏంటి అనేది ఒకసారి ఆలోచించండి. ఇది రిపీట్ అవ్వకుండా ఉండాలి. ఎక్కడో మిస్ అవుతుంది. నేను చెప్పింది ఒకటే, జస్ట్ ఒక రీజన్ అంతే. ఎడ్యుకేషన్ సిస్టంలో అది పెడితే కొంచెం బెటర్మెంట్ ఉంటుందని. బట్ చాలా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వీడికి ఇది జరిగిందని చెప్పి అందరికీ అలా జరగదు. బిలీవ్ మీ. అంతెందుకు నిన్న వీడియో చేసిన ప్రత్యూష గారి కేసులో 24 ఏళ్ళు పట్టింది, 2 ఏళ్ళు జైలు శిక్ష. బ్రో అందులో కాంక్రీట్ ఎవిడెన్స్ లేదు కదా అంటే, ఆ బొక్క కాంక్రీట్ ఎవిడెన్స్ కావాలి. ఇప్పుడు దీనికి కాంక్రీట్ ఎవిడెన్స్ ఉందా? ఇప్పుడు ఏమైనా ఆ పాప దాంట్లో ఏమైనా వచ్చిందా? లేదు కదా, అందరికీ తెలుసు కానీ ఆడేది కదా. అలా ఎన్ని జరుగుతాయి డైలీ బేసిస్, మంత్లీ బేసిస్. కానీ కాంటాక్ట్లు బట్టి వాళ్ళకి శిక్ష రాదు, కోర్టుకి వెళ్ళి సరదాగా వచ్చేస్తారు, మళ్ళీ అదే పనిలో ఉంటారు. అక్కడ అది వేరే ఒక టాపిక్, తర్వాత మాట్లాడదాం. కానీ ఇప్పుడు ఇందాక నేను అడిగాను కదా నెక్స్ట్ ఏందిరా అంటే, ఇప్పుడు నేనేమంటానంటే ఆ ఫ్యామిలీ ఏదైతే ఉన్నారో చాలా నష్టపోయారు. వాళ్ళకి మెంటల్ సపోర్ట్గా, అలాగే ఫినాన్షియల్ సపోర్ట్గా గవర్నమెంట్ ఇస్తే, మెంటల్ సపోర్ట్ ఎలాగో ఇవ్వలేరు అనుకోండి, ఫినాన్షియల్ సపోర్ట్గా ఎంతో కొంత అమౌంట్ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఆ పాపను ఎలాగో తీసుకురాలేము, బట్ అట్లీస్ట్ ఫినాన్షియల్గా కొంత, వాళ్ళు చూస్తే బాగా పేదవాళ్ళు ఉన్నారు. సో ఫినాన్షియల్గా సపోర్ట్ ఇస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. అండ్ ఇలాంటివి ఆగాలి అంటే మీ ఒపీనియన్స్, మీ వ్యూ పాయింట్స్ బాగుంటాయి. సో అది దయచేసి కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.